రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య చట్టంపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ప్రజల భూములు భద్రత కల్పించేలా చట్టాన్ని రూపొందిస్తే ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ చట్టంలో ప్రజల భూములకు రక్షణ ఉంటుందా? అసలు ఎందుకు న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు? సీనియర్ న్యాయవాది గిరిధర్తో మా ప్రతినిధి స్వప్న మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య చట్టం రగడ కొనసాగుతుంది. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాన్ని తీసుకురావడం వల్ల ప్రజలకు నష్టమా లాభమా అనేది సీనియర్ అడ్వకేట్ గిరిధర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్, ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? నా పేరు పివి గిరిధర్ అండి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మొట్టమొదట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఏవైతే లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటిని గమనించింది మొట్టమొదట న్యాయవాదులు. అందువల్ల మామూలు విషయాలే ప్రజలకు అర్థం అవ్వడం కష్టం కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని అర్థం చేసుకోవడం ప్రజలకి కష్టం కాబట్టి ఏ భారీ పోరాటం అయినా కూడా స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ప్రతిదీ న్యాయవాదులే ముందుండి పోరాటం చేయడం అనేటువంటిది మన భారతదేశంలోని ఎప్పుడూ జరుగుతున్నదే ఆనవాయితీ. అలాగే ఇప్పుడు కూడా ఈ చట్టాన్ని అర్థం చేసుకునే శక్తి, దాంట్లో లోపాలను తెలుసుకునే శక్తి న్యాయవాదులకే ఉంటుంది కాబట్టి న్యాయవాదులు ఈ యాజిటేషన్ ప్రారంభించారు. ఇందులో ఉన్నటువంటి తప్పుడు విషయాలన్నీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు ఇది ఒక పూర్తి స్థాయి చట్టమే కాదని చెప్తున్నాం మేము. ఒక చట్టం అంటే దానికి ఒక రూపం ఉంటుందండి. అంటే కన్సాలిడేటెడ్ చట్టమా, కోడిఫైడ్ చట్టమా, లేకపోతే మాడిఫైయింగ్ చట్టమా, ఇలాగ ఒక చట్టానికి ఒక రూపం, ఒక షేప్ ఉంటుంది. అసలు ఆ ఏ రూపము లేనటువంటి ఏ జాతికి చెందినటువంటి అసలు పూర్తి స్థాయి చట్టమే కాదు ఇది. అలాంటి చట్టాన్ని ప్రజల మీద రుద్దడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇది కేవలం స్వార్థపూరితంగా అప్పటికప్పుడు తయారు చేసుకున్న చట్టం. ఎలా అంటే ముఖ్యమైన విషయం ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి తీసుకొచ్చే లోపుని అందరూ ఏం చెప్తున్నారు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ ఇక్కడ వైసీపీ నాయకులు కానీ వాళ్ళ తాలూకా న్యాయవాదులు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు దీని మీద అందరికీ టైటిల్ చట్టానికి మేము గ్యారంటీ ఇస్తాం, అందువలన ప్రభుత్వం కంక్లూజివ్ టైటిల్ ఇస్తుంది, మేము గ్యారంటీ ఇవ్వడం వలన ప్రజలకే లాభం కదా అని చెప్తున్నారు. కానీ అది కాదండి. ఏదైతే ఈరోజు ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారో ఈ గ్యారంటీ ఇవ్వడానికి ముందే మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం వైసీపీ వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళిపోయి వాళ్ళు ఇప్పటికే సిబిసిఎన్సి కానీ, దస్పల్లా కానీ, లేకపోతే ఋషికొండలోని సర్వే నెంబర్ 336 కానీ ఇలాగ భూములు చాలా వరకు ఆల్రెడీ వాళ్ళ మనుషుల పేరు మీదకి మారిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ టైటిల్స్ అన్నీ గందరగోళం అయిపోయి వాళ్ళు అనుకున్న వాళ్ళ పేర్ల మీదకి మారిపోయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి టైటిల్ ఇస్తామంటే అప్పుడు టైటిల్కి మీరు గ్యారంటీ ఇచ్చుకుంటారు. అంటే మీ భూములకి మీరు గ్యారంటీ ఇచ్చుకుంటున్నారు కానీ ప్రజలకు కాదు. అందువల్ల ఏంటంటే ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోని రద్దు చేయాలి. ఇది కాక ఇంకా కొన్ని వందల లోపాలు ఉన్నాయి. అందువల్ల ఈ చట్టం వలన ఖచ్చితంగా ప్రజలు నష్టపోతారు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో సివిల్ కోర్టుని బార్ చేశారు. సివిల్ కోర్టుకి వెళ్ళే హక్కుని మొత్తం యావత్ రాష్ట్రంలోనున్న ప్రజలందరికీ కూడా యాక్సెస్ లేకుండా, హక్కు లేకుండా చేయడం అనేటువంటిది, సివిల్ కోర్టులకి వెళ్లకుండా చేయడం అనేటువంటిది ఆ విధానం చాలా తప్పు, రాజ్యాంగ విరుద్ధం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇది రద్దు చేయాలని చెప్తున్నాం. దానికి మొట్టమొదట మన ఆంధ్ర రాష్ట్రంలోని ఈ చట్టాన్ని రద్దుపరుస్తామని చెప్పి గట్టిగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఇలాంటి చట్టాలు రూపొందించేటప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఈ చట్టాలు రూపొందించేటప్పుడు లెజిస్లేటివ్ సిస్టమ్ ఒకటి ఉంటుందండి. అంటే మొట్టమొదటి చట్టం తయారు చేయాలనుకునేటప్పుడు చట్టానికి అంటే ఒక బిల్లు పెట్టేటప్పుడు ఆ బిల్లు ఎవరైనా మూవ్ చేస్తారు. ఈ బిల్లు ఆ రకంగానే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముసాయిదా తయారు చేసి ఈ చట్టం ఉంటే మనకి దేశానికి ఉపయోగపడుతుంది, ప్రతి రాష్ట్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తయారు చేసుకోండి అంటే కంక్లూజివ్ టైటిల్కి బలం ఇచ్చేలా తయారు చేసుకోమని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ ఎప్పుడైతే ఒకసారి బిల్లు తయారు చేయాలనుకున్నారో దానిని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే లెజిస్లేటివ్ డిపార్ట్మెంటు ఈ చట్టాన్ని ఒక రూపంలో తీసుకొచ్చి డ్రాఫ్టింగ్ చేస్తారు. దానికి లెజిస్లేటివ్ డ్రాఫ్ట్స్మెన్ ఉంటారు. అది తయారైన తర్వాత అప్పుడు ఆ బిల్లుని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.
అసలు ఆ చట్టానికి ఓ రూపం లేదు, లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ జరగలేదు, లెజిస్లేటివ్ సిస్టము లేదు. ఒక అడ్డదిడ్డమైన బిల్లును తీసుకొచ్చి అక్కడ రాత్రికి రాత్రి దాన్ని చట్టం కింద తయారు చేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చి అందులోని కూడా తప్పులు తడకలు. అందుకే దాన్ని గవర్నర్ గారు కాకుండా గవర్నర్ గారి ముందు ఒక 6 నెలలు ఉంచిన తర్వాత దానిని రాష్ట్రపతి గారి దగ్గరికి తీసుకెళ్ళి మన భారత రాష్ట్రపతి గారు దాని మీద సంతకం పెట్టిన తర్వాత, సాధారణంగా అసెంబ్లీలో తయారైన చట్టానికి ఎవరు సంతకం పెట్టాలండి, ఎవరు కన్సెంట్ ఇవ్వాలండి, ఎవరు అసెంట్ కావాలండి, గవర్నర్ది కావాలి. కానీ అసెంబ్లీలో తయారు చేసిన చట్టానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు అసెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, అందులో మన రాష్ట్రంలో తయారు చేసిన చట్టానికి రాష్ట్రం పరిధిలో ఉన్న చట్టాలకి మాత్రమే మనం తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు కూడా ఇలాగే వాళ్ళు ఇందులో అమెండ్మెంట్ చేసేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం అవసరం పడుతుంది. అందుకే చెప్తున్నాం, ఈరోజు దిశ చట్టం అన్నారు, 20 రోజుల్లో తేల్చేస్తామన్నారు. కానీ ఐపీసీని, సిఆర్పిసి, సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తయారు చేస్తుంది? తయారు చేయడానికి అవ్వదు. దానికి అక్కడ ముట్టికాయలు పెట్టి ఆ చట్టాన్ని వెనక్కి పంపించి మీ వరకు మీ పరిధిలో తయారు చేసుకోండి, అంతేగాని ఈ చట్టాలను ఇలా సెంట్రల్ గవర్నమెంట్ వీనను మొత్తం స్టేట్వి రాజ్యాంగానికి సంబంధించిన అమెండ్మెంట్స్ చట్టాలు మీరు చేయడానికి వీల్లేదని చెప్పిన తర్వాత ఇంకా అది మానకుండా పోలీస్ స్టేషన్ల పేర్లని దిశ అని పెట్టారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్లో దిశ పేరు మీద ఉన్నవన్నీ తప్పు, దిశ చట్టం అనేది లేదు. ఆఖరికి అది ఎలాగైనా నిలబెట్టుకోవాలని దిశకి ఒక యాప్ తయారు చేశారు. ఆ యాప్ బలవంతంగా అందరి ఫోన్లలో పెడుతున్నారు. ఆ యాప్ ఎక్కడ పనిచేసిన దాఖలాలు లేవు, ఎక్కడికక్కడ రేపులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు అలాగే శిక్షలు పడకుండా సంవత్సరాల తరబడి డ్రాగ్ అవుతూనే ఉన్నాయండి. ఇది పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చట్టాల పరిధిలో కానీ రాజ్యాంగానికి కానీ దేనికి గౌరవం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఏమండి జ్ఞానం ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, ఏ జ్ఞానం లేనోడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, అది కూడా లేకుండా ఈ చట్టాలు తయారు చేస్తున్నారని మేము చెప్తున్నామండి. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయి సార్ ఫ్యూచర్లో? ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి అంటే ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే సెక్షన్ 12 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ చట్టం ప్రకారం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రకారం సెక్షన్ 12 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ప్రాంతంలో ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ భూముల్ని అమ్మడం కానీ, కొనడం కానీ, తాకట్టు పెట్టడం కానీ ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు. అంటే అత్యవసరమైనా కూడా ఆ భూమి మీద కనీసం డబ్బు తెచ్చుకోవడానికి కూడా అవ్వదు. అలాగే ఆ సమయంలోని అవసరమై ఎవరికైనా గిఫ్ట్ ఇస్తామన్నా ఒక వీలునామా రాసినా కూడా చెల్లదు. అంటే పూర్తిగా ఇది పౌర హక్కులు కానీ, లేకపోతే మానవ హక్కులు కానీ, లేకపోతే ఫండమెంటల్ రైట్స్ కానీ, ప్రాథమిక హక్కులు కానీ, మొత్తం అన్ని రకాల హక్కులకి ఇది ఉల్లంఘన. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రకంగా తయారు చేసిన దానికి వాళ్ళు ఈ చట్టం కింద ఒక 3 రిజిస్టర్లు పెడతారు. ఆ రిజిస్టర్లో ఒక దాంట్లో టైటిల్, ఒక దాంట్లో కోవెనెంట్స్, ఒక దాంట్లోని వివాదాలు. ఏమండి, వివాదం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, టైటిల్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. హక్కులు వేరు, టైటిల్ వేరు. అలాగే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేసిన కాగితం అంటే అది చిత్తు కాగితం అంటే అది పనిచేయదంట. మరి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సుమారు 100 ఇంకా అది 1908లో వచ్చింది, ఇప్పటి వరకు దిగ్విజయంగా పనిచేస్తుంది. దాని మీద ఆధారపడి అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ చట్టాన్ని పీకి పారేసి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు ఏవి మీకు చెల్లవు అని అంటే, రిజిస్ట్రేషన్ చేసే దాంట్లోని కాగితమే రిజిస్ట్రేషన్ చేస్తారట, హక్కులు ఉండవట. వైసీపీ వాళ్ళు చెప్తున్న వాళ్ళు కూడా రాజ్యాంగం రాస్తున్నట్టున్నారు సొంతంగానన్న. అందువల్ల ఇది చెల్లదు. ఈ రకంగా ఎన్నో లోపాలు ఉన్నటువంటివి ప్రజల తాలూకా భూమి మీద ప్రభుత్వం, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు, లేకపోతే ప్రభుత్వం రూపంలోని ఒక ముసుగేసుకొని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనుషులు చేస్తున్నటువంటి దురాగతాలకి, వాళ్ళ తాలూకా దౌర్జన్యాలకి, వాళ్ళ తాలూకా భూ కబ్జాలకి ఉపయోగపడేలాగా ఈ చట్టాన్ని ఒక పథకం ప్రకారం తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో అడ్డు తగులుతాం, దీన్ని ఇమీడియట్గా రద్దు చేస్తాం అని చెప్పి అందుకే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి మాట ఇచ్చారు. ఈ చట్టాన్ని న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఎస్, వెరీ గుడ్. న్యాయవాదులు సుమారు 80 రోజుల పాటు చిలక్కి చెప్పినట్టు చెప్పారండి. మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. కానీ మేము ఎన్ని మంచి మాటలు చెప్పినా ప్రభుత్వానికి ఎక్కడం లేదు. కోర్టులకు వెళ్ళాం, వాళ్ళకి చెప్పాం, ప్రభుత్వానికి అర్జీలు పెట్టాం, అందరికీ తెలియజేశాం. ఈ చట్టంలోనున్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్గా రాతపూర్వకంగా తీసుకెళ్ళి ప్రభుత్వం ముందు ఉంచాం, అలాగే కోర్టుల ముందు ఉంచాం.
కోర్టులు వీటిని స్టడీ చేద్దాం, స్టడీ చేసి ఖచ్చితంగా వీటిలో ఉన్న లోపాల మీద వర్కౌట్ చేసి దీన్ని ఎలాగా ఈ చట్టాన్ని రద్దు చేయాలనేది ప్రయత్నం చేద్దాం అన్నారు. ఇన్ని జరుగుతుండగా ప్రస్తుతానికి కోర్టులన్నిటి మీద సివిల్ కేసులు మాత్రం యాక్సెప్ట్ చేయండి, ఈ చట్టాన్ని అడ్డుపెట్టి ఇదేమీ మీరు ఆపడానికి వీల్లేదు, చట్టం ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో జరిగినా కూడా మేము కోర్టులో ఆర్డర్ ఇచ్చిన దాకా ఎట్టి పరిస్థితుల్లో హైకోర్టు చెప్పిందండి, ఎట్టి పరిస్థితుల్లో చట్టాలని ప్రతి సివిల్ కేసుని కోర్టులు యాక్సెప్ట్ చేయండి, చట్టంలో కోర్టులు బార్ చేసినంత మాత్రాన్ని మీరు ఆగవసరం లేదని చెప్పి యాక్సెప్ట్ చేయమని కూడా చెప్పిందండి. అందువలన ప్రజలు వాళ్ళ హక్కులు కోల్పోవడమే కాకుండా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. అంతేకాకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రేపు పొద్దున్న 2 ఏళ్ళ తర్వాత క్లెయిమ్ చేసుకోవాలంటే అవ్వదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క చట్టం 10-15 చట్టాలని, అలాగే రెవెన్యూ చట్టాలని, భూమికి సంబంధించిన హక్కుల చట్టాలని, ఇలా చాలా చట్టాలని, స్టాంప్ యాక్ట్ని, రిజిస్ట్రేషన్ యాక్ట్ని, ఇన్ని చట్టాలని మొత్తం కూలదోసేసి అవి పనిచేయకుండా చేసేసి కోర్టులు అడ్డు రాకుండా చేసేసి ఈ ఒక్క చట్టాన్ని మాత్రమే మొత్తం భూములకు వర్తించేలాగా ప్రయత్నం చేయడంలో ఇది కేవలం కబ్జాలని, సొంత భూముల్ని దాచిపెట్టుకోవడం కోసం, వాళ్ళ తగులు బయటికి రాకుండా ఉండడం కోసం, కోర్టులు అడ్డు తగలకుండా ఉండడం కోసం తయారు చేసుకున్న ఒక ప్రణాళిక తప్ప ఇది నిజమైన చట్టం కాదని చెప్పి తెలియజేస్తున్నామండి. ఈ చట్టాన్ని ఒకవేళ రద్దు చేయకపోతే ప్రజలకు నష్టం ఉంటుందా? ఖచ్చితంగానండి. ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే అసలు రేపు పొద్దున్న రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద మండల్ లెవెల్లోని, విలేజ్ లెవెల్లోని బోల్డ్ రకాలైనటువంటి రికార్డులు ఉన్నాయి. ఏమండి, రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కోడ్ కానీ, లేకపోతే మండల్ అకౌంట్స్ కానీ, ఆర్ఓఆర్ చట్టం కానీ, రెవెన్యూ మాన్యువల్ కానీ, ఇన్ని రకాలైనటువంటి రికార్డ్స్ ఎందుకు పెట్టారండి? ఒక వాటర్ బాడీ కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు కానీ, లేకపోతే రకరకాల క్రాప్స్ కానీ, వీటిలన్నిటికీ సరిపోయినటువంటి ఇన్సూరెన్స్లు కానీ, క్రాప్స్కి ఇచ్చేటువంటి లోన్లు కానీ, అలాగే అర్బన్ ఏరియాలో ఉండేటువంటి భూముల్ని సమీకరించడానికి కానీ, దాంట్లో మళ్ళీ రకరకాల టెన్యూర్స్ ఉన్నాయండి. విదేశాలతో మనం కంపేర్ చేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇక్కడ రకరకాల టెన్యూర్స్ ఉంటాయి. ఇంకా ఇప్పటికీ కూడా ఇనాం రిజిస్టర్లు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి. అలాగే అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1976, అర్బన్ ల్యాండ్ సీలింగ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1976 వచ్చింది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1974 వచ్చింది. దాని ముందు ఎస్టేట్ అబాలిషన్, దాని ముందు అంటే ఇవన్నీ ఇన్ని రకాల చట్టాలు ఉంటుండగా వాటి వలన భూములకి రకరకాల రికార్డులు తయారు చేసి ఎవరి హక్కు ఏమిటి, ఎవరికి ఎలా దఖలు పడింది అనేటువంటిది, ఎవరు ల్యాండ్ ప్రస్తుతానికి పొజిషన్లో ఉన్నారనేటువంటిది, అంటే ఆక్యుపైయర్ ఎవరు అనేటువంటిది, ఇలా దేనికి అది విడివిడిగా రికార్డులు ఉన్నాయి. వీటిలన్నిటికీ ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటిది సిద్ధంగా వెబ్సైట్లో ఉన్నాయి ఆల్రెడీ. వాటిని తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకోవడంలోని ఎక్కడైనా మ్యానిపులేషన్ జరిగితే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు వాటిని రెక్టిఫై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రొసీజర్ ఇప్పుడు ఉన్నది ఫాలో అవ్వకుండా అన్నిటికీ కలిపి ఒకే రికార్డు తయారు చేసేసి దాంట్లోనే అన్ని ఇన్సర్ట్ చేసేస్తాం, ఈ చట్టాలన్నీ తీసేస్తామంటే ఈరోజు భూములన్నీ గందరగోళం అయిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ సర్వే జరుగుతున్నవన్నీ కూడా ప్రజలు డైరెక్ట్గా కోర్టులకి, న్యాయవాదుల దగ్గరికి, మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా మేము లేకుండా సర్వే చేసేస్తున్నారు, మా కొలతలు తప్పు వస్తున్నాయి, మా సర్వే నెంబర్లు మారిపోతున్నాయి, మా సబ్ డివిజన్స్ మారిపోతున్నాయి, మా కమతాలు ఐడెంటిఫై చేయకుండా అయిపోతున్నాయి, మా హక్కులు ఎవరెవరైతే ఉన్నామో మా అన్నదమ్ములు పార్టీషన్లు కనిపించడం లేదు, అందువలన వీటిని రెక్టిఫై చేయండి అని కొన్ని వందల మంది రోజు మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అవి వెబ్సైట్లలోని తప్పుడు రికార్డులన్నీ కూడా అప్లోడ్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న సర్వేలే సరిగ్గా లేనప్పుడు ఏకంగా ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరగదు. దానివలన పూర్తి స్థాయిలోని మీరు అడిగినట్టుగా పూర్తిగా ప్రజలకి అన్ని విధాలా నష్టపోతారు. ఈరోజు ప్రపంచం అంతటికి కూడా భూమి అనేటువంటిది ఒక ముఖ్యమైన హక్కు. దానిని ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. అది ఒక సెంట్ భూమి అవని అంటే అదొక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఒక భూమి అనేటువంటిది ఒక వ్యక్తి తాలూకా జీవిత విధానాన్ని, ఒక వ్యక్తి తాలూకా సోషల్ స్టేటస్ని నిరూపించేటువంటి భూమిని అసలు హక్కులు అనేటువంటివి ఎక్కడుంటాయో తెలియకుండా చేసేటువంటి ఈ చట్టం చాలా దుర్మార్గమైనది. దీనివల్ల ప్రజలకు అన్ని విధాల నష్టం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే రద్దు చేయాలండి. ఒకవేళ ప్రజలకు ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తే కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లేదండి, అదే చెప్తున్నాం. ఈ చట్టాన్ని వ్యతిరేకించడానికి మొట్టమొదటి కారణం అదే. ఎందుకంటే ఈ చట్టంలో పెద్ద లోపం ఎక్కడున్నదంటే, ఓకే ఈ రికార్డులు తయారు చేయడాలు, హక్కులు ఇవ్వడాలు, లేకపోతే మనకి గ్యారంటీ టైటిల్ ఇవ్వడము, టైటిల్కి వాళ్ళు ఇంకో ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వడం, ఇవన్నీ నిజమే, పక్కన పెడదాం. కానీ అసలు వీటిని నడిపేది ఎవరు?
ప్రత్యేకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కింద ఎవరినైతే నియమిస్తారో ఆ అధికారులు మాత్రమే. వాళ్ళు ఎవరు జ్యుడిషియరీ నుంచి రారు, వాళ్ళకి లీగల్ సిస్టమ్ తెలియదు, వాళ్ళకి సివిల్ ప్రొసీజర్ కోడ్ తెలియదు, వాళ్ళకి అందులో ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటి తాలూకు క్రిమినల్ ప్రొసీజర్ కానీ, పోలీస్ మాన్యువల్ కానీ, లేకపోతే క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కానీ, ఈ చట్టాలు ఏవి వాళ్ళకి తెలియవు. తెలియకుండా ఆ చట్టాలను అమలు జరిపే హక్కు వీళ్ళకి ఎలా ఇస్తారు? 2, ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాత్రికి రాత్రి ఒక కబ్జా కానీ జరిగితే, లేకపోతే ఒక బిల్డింగ్ని కూలదోసేస్తే, లేకపోతే ఎవరైనా దౌర్జన్యం చేస్తే స్థిరాస్తి మీద, వాళ్ళు వెంటనే ఎక్కడికి వెళ్ళాలండి? కోర్టుకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఒక విషయాన్ని అమలు జరిగే అధికారం కానీ, ఒక యాక్షన్ ఏదైతే ఒక యాక్ట్ ఉందో, ఏదైతే ఒక పని ఇల్లీగల్ అంటున్నారో దాన్ని ఆపమని ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చి, అంటే ఇది చెయ్యొద్దు అని ఒక ఆర్డర్ ఇవ్వగలిగే అధికారం కేవలం కోర్టులకే ఉంటుంది. ఎందుకంటే అలా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా చేస్తే అది కంటెంప్ట్ కింద వాళ్ళకి శిక్షించే అధికారం కూడా కోర్టుకే ఉంటుంది. క్వాజీ జ్యుడిషియల్ అధికారుల కింద వచ్చే ఈ రెవెన్యూ అధికారులకి శిక్షించే అధికారం ఉండదు. మీరు గమనించండి, కలెక్టర్ గారు కూడా ఇది చెయ్యండి అని ఆర్డర్ చేయగలరు తప్ప, అది చెయ్యకపోతే మళ్ళీ కోర్టే ఆర్డర్ ఇవ్వాలి తప్ప, ఆయన వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను జడ్జిమెంట్ ఇస్తున్నాను వీళ్ళు జైల్లో పెట్టండి అని కానీ, లేకపోతే ఈ విషయం ఇక్కడ ఈ ప్రాపర్టీ మీద మీరు కన్స్ట్రక్షన్ చెయ్యొద్దని ఒక ఆర్డర్ ఇచ్చే అధికారం కానీ, ఇవేవి కూడా కలెక్టర్ గారికి కూడా ఉండవు. ఆయన కూడా జ్యుడిషియల్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా, ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అయినప్పటికీ కూడా, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినప్పటికీ కూడా ఆయనకి కూడా అధికారం ఉండదు. సో ఒక ఆర్డర్ ఇచ్చి దాన్ని అమలు జరిపే అధికారం కేవలం కోర్టుకే ఉంటుంది. ఆ కోర్టుని సమూలంగా దీని నుంచి ఈ చట్టంతోనే వాటిని దూరం చేశారు, అంటే బార్ చేశారు. అందువల్ల ఏమవుతుంది? వీటి మీద హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి లాయర్లమే హైకోర్టుకి వెళ్ళి పనులు చెప్పడానికి, హైకోర్టు పీడన పెట్టుకోవడానికి నానా పాటలు పడుతున్న ఈ సమయంలో ఒక సామాన్య మానవుడు, ఒక రైతు, ఒక 10 సెంట్లు 20 సెంట్లు భూమి విషయంలో గొడవలు వస్తే వాళ్ళు హైకోర్టుకి ఎలా వెళ్తారు? హైకోర్టులో ఎలా జరుగుతుంది? 2 లోయర్ కోర్టులో ట్రయల్ జరగకుండా హైకోర్టులో రివ్యూ జరగకూడదు. అంటే ఇది కూడా తప్పుడు విధానమే, స్పెషల్ బెంచ్ పెట్టారు. సో ఈ మొత్తం చట్టం అనేటువంటిది లోపభూయిష్టమైనది. కేవలం ఈ చట్టాన్ని వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి కావాల్సిన పనులు జరగడానికి అనుకూలంగా ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి తయారు చేసినటువంటి చట్టం రూపంలో ఉన్నటువంటి ఒక ప్రణాళిక తప్ప ఇది చట్టం కాదు. దీనిపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? దీని మీద వైసీపీ నేతలు ఈరోజు పరిస్థితి, కొద్ది రోజుల క్రితం పరిస్థితి చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నదండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రజల్ని కాపాడడానికి చట్టం తీసుకొచ్చాం, మేము మంచి హక్కులు ఇస్తాం, హక్కులు కంక్లూజివ్ టైటిల్ అంటారు, దానికి మేము అంటే ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. ఇప్పటి వరకు మీ టైటిల్కి మీకు గ్యారంటీ లేదు, ఇక నుంచి ఈ టైటిల్ మీకు ఎక్కడైనా చూపించుకుంటే మా ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది, అందువల్ల మీకు వచ్చిన కష్టం ఏంటి అంటున్నారు. కానీ ఒక వ్యక్తికి టైటిల్ కన్ఫర్మ్ చేయడానికి ఒక రిజిస్టర్ పెట్టి దాంట్లో టైటిల్లోని వాళ్ళకి క్లియరెన్స్ కావాలి. ఆ క్లియరెన్స్ కోసం ఆ టైటిల్లోకి రావడానికి ఒక వివాదాల రిజిస్టర్, ఒక కోవినెంట్స్ రిజిస్టర్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 రిజిస్టర్లు దాటి ఈ టైటిల్ రిజిస్టర్లో ఖచ్చితం అవ్వాలి. అది అయితే అప్పుడు అతనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అనేది నమ్మడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జరగబోయే లొసుగా అంతా ఇక్కడే ఉందండి. ఎందుకంటే ఈ చట్టం ఇంకా అలాగే ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? మరి ఇంప్లిమెంట్ చేసేవచ్చు కదా. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ ఉద్దేశం, ఇప్పుడు జరుగుతున్న సర్వేలన్నీ తప్పుడు సర్వేలు, పద్ధతి ప్రకారం అవ్వటం లేదు. ఈ సర్వేల్లో వాళ్ళ సొంత భూములు, ఉదాహరణకి సిబిసిఎన్సి ఉంది, సిబిసిఎన్సి వాళ్ళ పేరు మీదకి మార్చుకున్నారు. అలా వాళ్ళ పేరు మీద ఉన్నవన్నీ వాళ్ళ పేర్ల మీదవి డైరెక్ట్గా రికార్డుల్లోకి వచ్చేస్తే, ఆ రికార్డుల్ని ఈ టైటిల్లో ఎక్కించేస్తే టైటిల్ రిజిస్టర్లో, వాటిని ఇంకా కోర్టులో ప్రశ్నించడానికి అవ్వదు. కాబట్టి ఈ రికార్డులన్నిటిలోకి వాళ్ళ పేర్లు రాగానే ఎత్తేస్తారనమాట. అంటే ఒకటి జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రజలకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చట్టం వస్తే టైటిల్కి గ్యారంటీ ఇస్తారు. టైటిల్కి గ్యారంటీ ఇచ్చే లోపం జరుగుతుంది ఏంటంటే, టైటిల్స్ అన్నీ వాళ్ళ పేరు మీదకి మారిపోతే వాళ్ళు గ్యారంటీ ఇచ్చుకుంటున్నారు, మనకి ఇచ్చేది ఏమి ఉండదు. ఇది బోగస్ అని చెప్తున్నాను. ఈ చట్టాన్ని ఒకవేళ రద్దు చేయకపోతే ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? చట్టం రద్దు చేయకపోతే ప్రజల తాలూకా భూములన్నీ సర్వనాశనం అయిపోతాయి, అకౌంట్లన్నీ మారిపోతాయి, ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉందో తెలియదు.
ఆఖరికి టైటిల్ మీద గ్యారంటీ ఇస్తామని గ్యారంటీలన్నీ కూడా ప్రభుత్వం రూపంలోని ప్రభుత్వం ముసుగులోని ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్ల మీద ఇవన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని మొత్తం రాష్ట్రానికి అంతటికీ ఇది నష్టమే. అందుకే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఎవరు చేయని చట్టం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకండి. ఆంధ్రప్రదేశ్లోని పక్క రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళేమో ఇది చాలా బాగుందని ఎవరో 2-3 చెప్తున్నారట. తెలంగాణ మరి ఇక్కడ చాలా బాగుంది, రైతులందరూ అడుగుతున్నారు తెలంగాణలో చేసుకోవచ్చు కదా, వాళ్ళదేదో వాళ్ళు చేసుకోవడం మనిషి పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందుకండి మీ చట్టం సూపర్ అని చెప్పడం. అందుకే ఇది ఖచ్చితంగా నష్టమే. మరి ఈ చట్టం రద్దు కోసం మీరు ఎలాంటి పోరాటాలు చేస్తారు? మేము ఆల్రెడీ పోరాటాలు చేసాము. ఇప్పుడు ప్రభుత్వం ఉండదు కాబట్టి ఆగాం. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున అధినేత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా హామీ ఇచ్చారు, 2వ సంతకం అని చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా 2వ పాయింట్ కింద క్లియర్గా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని ఘంటాపదంగా చెప్తున్నారు. ఇది మేనిఫెస్టోలో పార్ట్గా కూడా చెప్పారు కాబట్టి ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇంకేదైనా ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా దీని మీద మేము సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. దీన్ని రద్దుపరచడానికి క్లియర్గా రాజ్యాంగం ప్రకారం మనకి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. వాటి ద్వారా దీన్ని రద్దుపరిచే వరకు పోరాడతాం, రద్దుపరుస్తాం. భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటారు? ఆల్రెడీ కోర్టులకు వెళ్ళాం, కోర్టులో పెండింగ్ ఉన్నాయి. స్టే ఆర్డర్స్ కొన్నిట్ల మీద ఉన్నాయి, అంటే కోర్టులను యాక్సెప్ట్ చేయమని. అలాగే ఈ చట్టానికి సంబంధించి కొన్ని యాక్షన్స్ తీసుకోవద్దని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. అందువల్ల ప్రస్తుతానికి మా కార్యాచరణ ఇక్కడతో ఎందుకు ఆపామంటే నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు వస్తారని తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ ప్రభుత్వం ఎలాగా తెలుగుదేశం పార్టీ వస్తే మాట ఇచ్చింది కదా, ఇంకొకరు ఎవరైనా వస్తే అది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలు ఆల్రెడీ మేము సిద్ధంగానే ఉన్నాం. ఆల్రెడీ కొన్ని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, కోర్టులో పెండింగ్ ఉన్నాయి, వాటిని కంక్లూడ్ చేస్తాం.